ఒక అగ్గిపెట్టి తయారు చేసే కంపెనీ, ఒక టీ గ్లాస్ తయారు చేసే కంపెనీ, మనకి ఫ్రీగా దొరికే వాటర్ బాటిల్ కూడా ఒక నిర్దిష్టమైన ధరని కలిగి అలా బయటికి రిలీజ్ చేస్తుంది. కానీ 6 కాలం పాటు ఎండనక వాననక కష్టపడి పండించిన రైతుకు మట్టికి ఫిక్స్డ్ ధర అంటూ లేదు. అగ్గిపెట్టి ఫిక్స్డ్ ధర ఉంది, టీ గ్లాస్కు ఉంది, ఫ్రీగా వచ్చిన వాటర్ బాటిల్కి ఉంది. కానీ 6 కాలం పండించిన రైతుకు మట్టికి లేదు. ఈ కోల్డ్ స్టోరేజ్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ రైతుకు కూడా ఒక నిర్దిష్టమైన ధర వచ్చే వరకు కూడా ఆపుకుంటానికి అవకాశం ఉంటుంది. అటువైపుగా మీరు మరింత రైతుల్ని కానీ లేకపోతే పొలిటికల్ లీడర్స్ని కానీ చైతన్యపరచాలని నేను కోరుకుంటున్నాను. దానిపై ఆ టైపు మీరు ఏమైనా చేయగలుగుతారా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు దాకా మనం రైతాంగంగా వచ్చాం, రైతు కుటుంబం నుంచి వచ్చాం, రైతుల మధ్య ఉంటాం. ఇటువంటి పరిస్థితుల్లో జరుగుతూ ఉన్న ఈ రైతుల్ని కూడా సంఘటితపరిచి, ఎందుకంటే ఇక్కడ ఏమవుతుంది, రైతులు, ట్రేడర్సు లేకపోతే ఆ రంగంలో ఉన్న మిగతా మిళితమయ్యి రైతు తరపున కూడా వాళ్ళే అన్ని రకాలుగా నష్టం లేకుండా ఉండేలాగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అక్కడ పూర్తిగా ఉత్తి రైతు వెళ్ళి పోరాడి చైతన్యం చేసే పరిస్థితి కనపడట్లా. కాబట్టి మీరు అన్న ఒక రైతుగా నేను రైతు కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి రాబోయే రోజుల్లో ఈ చేపల చెరువుల రైతులకి లేకపోతే రొయ్యల రైతులకి ఉపయోగపడేలాగా కోల్డ్ స్టోరేజ్లు కానీ ఇతర టెక్నాలజీల ద్వారా ఆ ప్రొడక్టుల్ని మంచి మార్గంలో ఇంకా రైతుకు గిట్టుబాటు ధర వచ్చేలాగా కానీ లేకపోతే రైతుకు సంబంధించిన సమస్యల మీద కానీ ఖచ్చితంగా ఒక నాయకుడిగా లేకపోతే ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా ఖచ్చితంగా పనిచేస్తాను, ఆ వంతు ప్రయత్నం చేస్తాను. నేను కూడా ఎందుకు చెబుతున్నాను అంటే మీకు ఇటీవల కాలంలో ఢిల్లీలో ఉత్తర భారతదేశానికి సంబంధించి అక్కడ కొన్ని ప్యాడీ రైతులపై కేంద్ర ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు అక్కడ రైతులందరూ కూడా ఢిల్లీ వెళ్ళి పోరాడి కొంతమంది ప్రాణత్యాగాలు కూడా చేసి కేంద్ర ప్రభుత్వాన్ని తలకాయ వంచి అవన్నీ కూడా రద్దు చేశారు. ఇక్కడ కూడా రైతులు తలుచుకున్నప్పుడు, విద్యార్థులు తలుచుకున్నప్పుడు ఎటువంటి సమస్య అనే పరిష్కారం అవుతుందండి. ఎందుకంటే కొంతమంది విద్యార్థులు తెలుసుకున్నప్పుడు 1990లో ఒక ప్రధానమంత్రిని నింపేశారు మండల కమిషన్ టైంలో విపి సింగ్ గారిని. అలాగే మొన్న రైతులు చూసుకుంటే ఆ ఏరియాలో ఎక్కడైతే మనం ఉత్తర భారతదేశం ఉందో ఆ ఉత్తర భారతదేశం రైతులందరూ ఢిల్లీలోకి వచ్చింది. నేను చేసింది ఏదైనా సరే వేదం అని చెప్పే ఈ నరేంద్ర మోడీ గారిని నువ్వు చేసింది వేదం కాదు భూతం అని వాళ్ళు చెప్పించారు. అటువంటి చర్యలు మన ప్రాంతం నుంచి ప్రధానంగా ఈ కోస్తా డెల్టా అంతా కూడా రైతుల్ని చైతన్యపరిచి అటువంటి రైతులకు ఉపయోగపడే పనులు చేయాలని నేను కోరుకుంటున్నాను. అటువంటి రైతులకి, ఎందుకంటే ఒక మారుమూల ప్రదేశం ఈ తాన్నేడు గ్రామం, మనకి ఈ కృష్ణా జిల్లాలో చూసుకుంటే మొట్టమొదటిసారి చేపల ఉత్పత్తి జరిగింది ఈ కైకలూరు నియోజకవర్గం నుంచి, ప్రధానంగా మీ పక్క ఊరు నుంచి. అదేవిధంగా కూడా రేపొద్దుట కూడా ఈ టైప్ ఆఫ్ రైతులతో కొంత సమ్మేళనంతో పెట్టి ఇటువంటి కార్యాచరణ మీరు ఏం చేస్తారా? ఢిల్లీలో జరిగిన పరిణామాలు మీరు ఒకసారి పరిశీలిస్తే అటు పంజాబ్, హర్యానాకు సంబంధించిన కేంద్రం దగ్గరగా, అక్కడికి ఢిల్లీ అన్నది వాళ్ళ ప్రాంతానికి దగ్గరగా ఉండటం వల్ల సహజంగానే వాళ్ళలో ఉన్న ధైర్యం అవనివ్వండి, లేకపోతే ఒక రకమైనటువంటి పట్టుదల మనస్తత్వం కలిగిన రైతులు నిజంగా వాళ్ళ పోరాటం నిజంగా దేశానికి ఒక స్ఫూర్తి అండి. ఎంత పెద్ద నాయకుడైనా రైతులకు నష్టం జరిగే పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళు చేసిన పోరాటం నిజంగా వాళ్ళకి శిరస్సు వంచి నమస్కారాలు చెప్పాలి. కానీ ఒక్కసారి మీరు పరిశీలిస్తే ఈ రాష్ట్రంలో ఎందుకో తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యమ స్ఫూర్తి అది రైతులనే కాదు తగ్గిందేమో అని అనిపిస్తుంది నాకు గత అన్నీ పరిశీలిస్తే.
నాకు కూడా అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఇంత ఇంత ఇబ్బంది పడుతున్నాడు రైతు, రోడ్డు ఎక్కడు, లేకపోతే తన సమస్యని సరైన విధానంలో తీసుకెళ్ళడు, సంఘటితం అవ్వడు. మరి దీనికి ఏం చేయాలి మనం అంటే, ఎందుకంటే నా చుట్టూ తెల్లారైతే కూర్చునేది రైతులే, నాతో కలిసి ప్రయాణం చేసేది రైతులే. నేను వాళ్ళని చాలా సందర్భాల్లో ఎడ్యుకేట్ చేస్తూ ఉంటాను. కానీ మీరు ఈరోజు నాకు అనిపించేది ఏంటంటే, ఈ దేశానికి పట్టిన అన్నం పెట్టే రైతుల్ని, ఆ రైతు సంబంధించిన సమస్యల మీద, అలాగే నాతో పాటు ఉండే ఈ సమాజంలో ఉన్న రైతులకి, వాళ్ళకి మంచి చేయటం కోసం, వాళ్ళ తరపున న్యాయమైన పోరాటం చేయటానికి, లేకపోతే వాళ్ళ హక్కుల కోసం ఖచ్చితంగా నేను కూడా ఒక రైతుగా, ఒక నాయకుడిగా ఈ రోజు నుంచి ప్రయత్నం చేస్తానని తెలియజేస్తున్నాను.